ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు అన్నింటా కల్తీ పెరిగిపోయి అడ్డమైన రోగాలు వస్తున్నాయి. అల్యూమినియంనే తీసుకుంటే ఇప్పటి దాని నాణ్యత, తయారీ, వాడకం జనాల మతి పోగొడుతుంది. ఒకప్పుడు మట్టి పాత్రల్లో వంటలు చేసేవారు, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ప్రస్తుతం వంటగదిలో ఎక్కువగా అల్యూమినియం పాత్రలే దర్శనమిస్తున్నాయి. అల్యూమినియం పాత్ర అత్యంత డేంజర్ అంటున్నారు నిపుణులు. అల్యూమినియం పాత్రల్లో చేస్తే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట. కూరలు, అన్నం, పిండి వంటలు ఇలా ప్రతి వంటకానికి అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. ఈ లోహంతో తయారు చేసిన కుక్కర్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఏ ఇంట్లో చూసినా రైస్ కుక్కర్ కనిపిస్తుంది. తాజాగా ఒక సంచలన నిజం బయటపడింది. అల్యూమినియం పాత్రకి అల్జీమర్స్ మధ్య సంబంధం ఉందని తెలిసింది. అసలు సంగతికొస్తే అల్జీమర్స్ ఇది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో మెదడు కుజించుకుపోయి బ్రెయిన్ సెల్స్ నశిస్తాయి. అల్జీమర్స్ రోగులు జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోతారు. వారి ఆలోచన శక్తి కూడా దెబ్బతింటుంది. ఆహారం తీసుకోలేరు, మాటలు కూడా అర్థం చేసుకోలేరు. ఇంకా ఇలాంటి ఎన్నో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. అయితే ఇలాంటి తీవ్ర మానసిక రుగ్మతలకు అల్యూమినియం వంట సామాగ్రికి లింక్ ఉన్నట్లు తేలింది. ఈ రీసెర్చర్లు అల్యూమినియం వంట పాత్రలు వాడే ప్రజలపై ఒక అధ్యయనం చేపట్టారు. ఇందుకు 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని ఎంపిక చేసుకున్నారు. వివిధ రకాల వంటలకు అల్యూమినియం పాత్రలు వాడే ఈ వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని కనిపెట్టారు. అల్యూమినియం పాత్రలలో ఆహార పదార్థాలను డీప్ ఫ్రై చేసినప్పుడు పాత్రల్లోని అల్యూమినియం కంటెంట్ కరిగిపోతుందని తెలిపారు. అలా కరిగిపోయిన అల్యూమినియం ఆహారంతో మిళితమవుతోందని, అలా జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి రోగాలకు దారితీస్తుందని వివరించారు. రీసెర్చర్లు అల్యూమినియం వంట సామానుకు బదులు స్టెయిన్లెస్ స్టీల్, ఓవెన్, ఫ్రెండ్లీ గ్యాస్ వంట సామానును వాడాలని సూచిస్తున్నారు. అల్యూమినియంతో జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందని తేలింది. ఫుడ్ వేయించడానికి, కాల్చడానికి, ఉడకబెట్టడానికి తరచుగా అల్యూమినియం పాత్రలను ఉపయోగించే వారిలో అల్జీమర్స్ తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. మరి ఈ వస్తువులను అలా వాడకుండా వదిలేయాలి అంటే దానికి ఓ మార్గం ఉంది. అల్యూమినియం పాత్రలు వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి లేదా యాసిడ్ కలిగిన పదార్థాలను నిల్వ ఉంచకూడదని చెబుతున్నారు.